స్వాగతం. పల్నాడు జిల్లా లింగంగుంట్లలో అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. చెప్పిన లోపల పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ పోలవరం తెలుగు జాతికి ఒక వరం, ఒక జీవనాడి. నీళ్లుంటే మా రైతాంగం బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఇది పూర్తయితే కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. గుంటూరు ఛానల్ ద్వారా చిలకలూరిపేటకు కూడా నీళ్లు వస్తాయి. నీటి కొరత లేదు. కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో పడాలి, నల్లమల సాగర్ పోవాలి, వంశధార ప్రాజెక్టుకి వెళ్ళాలి. అదే మరి పెన్నా నది అనుసంధానం కావాలి. బనకచెర్ల వరకు పోగలిగితే, అన్ని నదుల అనుసంధానం జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి తిరుగు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సంకల్పం. ఈరోజు అది ఎన్డీఏతో సాధ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వరికపూడి సెలగూడ పల్నాడుకి ఒక వరం. నేను ఒకటే చెప్తున్నా, దీనికి 30 ఇప్పటికీ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 63 కోట్లు కేటాయించాం. పర్యావరణ క్లియరెన్సెస్ అంతా పెట్టాం. ఇది వస్తే మొత్తం ఇక్కడ 5-6 మండలాలు పూర్తిగా బాగుపడే పరిస్థితికి వస్తుంది. అలాంటి ప్రాజెక్టుల్ని తప్పకుండా వీరిని తొందరలో పూర్తి చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరేది, రైతాంగానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి గారి మాట విన్నారు. దేశంలో మొట్టమొదటి స్థానంలో మనమే ఉన్నాం. 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ $1.5 మిలియన్ మనకు అవార్డుగా ఇచ్చారు. అంటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఆ ప్రయోగాన్ని నాంది పలికాం. జీవామృతం మొత్తంగా ఇవన్నీ తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఉండి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. మనం కానీ ప్రకృతి సేద్యంలో పండించే పంటలకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఒక యాప్ పెట్టాం. కొంతమంది నన్ను అడిగారు, ఎరువులు ఎక్కడ కూడా కొరత లేదు, వీలైనంత వరకు అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. రైతు పంటకు ఎంత ఎరువు ఇవ్వాలనో అంత ఎరువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సైంటిస్టులు కానీ యూనివర్సిటీ చెప్పిన ప్రకారం ఏ ఎకరాకు ఎంత వేయాలని అంత వేస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. మనం పండించిన పంటకు గిట్టుబాటే కాకుండా గిరాకీ ఉంటుంది. అందుకే మళ్ళీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం చేసే పని ఈ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బాగుండాలి, రేపు బాగుండాలి, ఎల్లుండి కూడా రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. నేను అందుకనే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. కేంద్రం ఒక పక్క ఇస్తే, నేను ఆ రోజు చెప్పిన ప్రకారం ఒక క్యాలెండర్ పెట్టుకొని ఎక్కడ ఒక్క రోజు లేట్ కాకుండా
నేను చెప్పిన అన్ని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన నేను ఆ రోజు కొన్ని వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొని వాస్తవ విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లలో ఏం చేశామో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మీ ముందర పెడతాను. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. ఆ పార్టీకి ఏమీ పని లేదు, విషాన్ని చిమ్మడం తప్ప, అభివృద్ధిని ఆపేయడం తప్ప, ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేయడం తప్ప ఇంకోటి తెలియని పార్టీ. ఈరోజు ఇంకొక మాట మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఈరోజు మీరు చూస్తున్నారు. నేను దీన్ని ఉద్యమంగా తీసుకున్నా. 17వసారి 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పరిశుభ్రత ఉంటే, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే, పర్యావరణ సమతుల్యంతో వర్షాలు సకాలంలో పడతాయి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది, ఓసారి వర్షాలు పడకుండా పోతున్నాయి. పడితే క్లౌడ్ బరస్ట్ వస్తుంది, ఒకేసారి ఒకే గంటలో వర్షం పడుతుంది, పడకపోతే ఒక 3 నెలలు పడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రకృతి సేద్యంలో కూడా అనేక విధాలుగా దగ్గర 20 లక్షల ఎకరాలు విత్తనాలన్నీ చల్లడం ఏ విధంగా చేయాలనో ఇక్కడనే విజయ్ కుమార్ గారైతే ప్రకృతి సేద్యాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు.